అందరికీ నమస్కారం. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఉండదు అని. ఈ యొక్క తీర్పు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు టీవీలలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో చెప్పే పనే లేదు. వాస్తవానికి ఇది కొత్త విషయం కాదు. అయినా సరే దీనిపైన విపరీతమైన వ్యాఖ్యానాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి పూర్వపరాలను పరిశీలిద్దాం. 1950లో జారీ చేయబడ్డటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏం చెబుతున్నాయి? మహాత్మా గాంధీ ఎర్రవాడ జైలులో నిరాహార దీక్ష చేసి పూనా వడంబడికను కుదుర్చుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఏం చెబుతున్నాయి? అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులపై ఎందుకు నిరసనను తెలియజేయలేదు? ఎస్సీలు క్రైస్తవం లేదా ఇస్లాంలోకి మారితే ఎస్సీ స్టేటస్ రద్దవుతుంది. కానీ ఎస్టీలు క్రైస్తవం లేదా ఇస్లాంలోకి మారితే ఎస్టీ స్టేటస్ రద్దవదు. ఇదేం లాజిక్? అసలు ఈ కేసు పూర్వపరాలేమిటి? కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమా? ఒకవేళ ఈ సందర్భంలో ఎస్సీ సర్టిఫికెట్ ఉంటే ఉపయోగపడుతుందా? వివిధ రాష్ట్రాల్లో దళిత క్రిస్టియన్ల హోదా, వారి పరిస్థితి ఏమిటి? చివరగా మతం మారకుండా హిందూ మతంలోనే కొనసాగుతున్నటువంటి షెడ్యూల్ కులాల వాయిస్ ఎందుకు వినబడటం లేదు? ఇలా ముఖ్యమైనటువంటి 7 అంశాల గురించి 7 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇవి నిజాయితీగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మాత్రమే మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్దాము. తాజా తీర్పు సారాంశం ఏంటంటే హిందూ మతంలోని ఎస్సీలు సిక్కు మతంలోకి గాని బౌద్ధ మతాల్లోకి గాని మారిన వారి యొక్క షెడ్యూల్ క్యాస్ట్ హోదా అలాగే ఉంటుంది. కానీ క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లోకి మారితే వారి ఎస్సీ స్టేటస్ తక్షణమే రద్దవుతుంది. అంటే అటువంటి వారికి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ యాక్ట్ నుంచి రక్షణ, ఇతర లబ్ధి వర్తించవు. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే మతం మారితే కులం పోతుంది అని. కాదు, ఎస్సీ హోదా అంటే లీగల్ బెనిఫిట్స్ మాత్రమే పోతాయి. ఈ విషయంలో కోర్టు దృక్పథం ఏమిటి అంటే కోర్టు ప్రధానంగా 3 సిద్ధాంతాలపైన ఆధారపడి ఈ యొక్క తీర్పుని వెలువరించినట్లుగా తెలుస్తుంది. ఒకటి, షెడ్యూల్ కులాలు అనేది అంటచబిలిటీ, అంటరానితనం పైన ఆధారపడ్డటువంటి వర్గం. ఎస్సీ హోదా పేదరికం కోసం కాదు, అంటరానితనం అనుభవించిన వర్గాలకు ఇచ్చింది. రెండవది, ఇది ప్రధానంగా హిందూ సమాజానికి సంబంధించినది. తర్వాత సిక్కు, బౌద్ధులకు విస్తరించారు. ఇతర మతాల్లో కుల వ్యవస్థ లేదు సిద్ధాంతపరంగా, కాబట్టి అక్కడ ఎస్సీ హోదా అవసరం లేదు. అందుకే ఇతర మతాల్లోకి వెళ్తే ఎస్సీ స్టేటస్ అసంబద్ధం అని కోర్టు భావించింది. అసలు దీనికి ఆధారం ఏమిటి? ఏ ప్రాతిపదిక మీద సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది? ఒక్కసారి వివరాలకు వెళ్తే ఈ తీర్పు కొత్తగా చట్టం సృష్టించలేదు. ఇది ఇప్పటికే ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించి 1950లో రాష్ట్రపతిచే జారీ చేయబడిన ఉత్తర్వులపై ఆధారపడిచ్చినటువంటి ఒక స్పష్టీకరణ మాత్రమే. అదే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950. ఈ ఆర్డర్ను భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఆధారంగా జారీ చేశారు. దీనిలోని ప్రధాన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఏ కులాలను షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీగా గుర్తించాలో నిర్ణయించడం. రాష్ట్రాల వారీగా ఎస్సీ జాబితా ప్రకటించడం. మూడవది, రిస్ట్రిక్టెడ్ క్లాజ్ అంటే పరిమితులు విధించటం. ఈ 3వ పేర చాలా కీలకం. నో పర్సన్ హూ professes a religion different from the Hindu religion shall be deemed to be a member of a scheduled caste. అంటే హిందూ మతాన్ని అనుసరించని వ్యక్తి ఎవ్వరూ ఎస్సీగా పరిగణించబడరు. తర్వాత దీనికి 2 సవరణలు చేశారు.
1956లో చేసిన సవరణ ప్రకారం సిక్కును చేర్చారు. 1990లో చేసిన సవరణ ప్రకారం సిక్కును చేర్చారు. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాఠం ప్రకారంగా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించని వ్యక్తి ఎవ్వరు ఎస్సీగా పరిగణించబడరు. అంటే ఈ ఒక్క లైన్ వల్ల దళిత హిందూ అంటే ఎస్సీ, దళిత సిక్ ఎస్సీ, దళిత బుద్ధిస్ట్ ఎస్సీ, దళిత క్రిస్టియన్ ఎస్సీ కారు, దళిత ముస్లిం ఎస్సీ కారు. ఎందుకు ఇలా పెట్టారు అంటే 1950లో ప్రభుత్వం ఆలోచన ఏమిటి అంటే కుల వ్యవస్థ అనేది హిందూ మత సమస్య, ఎస్సీ హోదా అనేది కుల వివక్షత వల్ల అంటే అంటరానితనం వల్ల వచ్చింది. ఇతర మతాల్లో అది ఉండదు సిద్ధాంతపరంగా చూస్తే. కాబట్టి ఎస్సీ బెనిఫిట్స్ హిందూ పరిధిలోనే ఇవ్వాలి. ఆ మతం నుంచి బయటకు వస్తే ఆ వ్యవస్థ నుంచి బయటపడ్డట్లుగానే భావించారు. ఇక మహాత్మా గాంధీ యొక్క దృక్పథాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎర్రవాడ జైలులో మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేసి హిందూ మతాన్ని ఏకత్వంగా ఉంచటం కోసం చేసిన ప్రయత్నం ఈ యొక్క తీర్పుకి ఏ విధంగా సంబంధించిందో ఒక్కసారి చూద్దాం. పూనా ప్యాక్ట్కు ముందు అంటే పూనా వడంబడిక 1932కు ముందు బ్రిటిష్ ప్రభుత్వం డిప్రెస్డ్ క్లాసెస్ అంటే దళితులకి సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎర్రవాడ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ గాంధీ దృక్పథం ఏమిటంటే దళితులు హిందూ సమాజంలో భాగమే, వారిని వేరుగా రాజకీయంగా విడదీయకూడదు, హిందూ సమాజ ఏకత్వంను దెబ్బతీయకూడదు. చివరకు పూనా ప్యాక్ట్ కుదిరి సెపరేట్ ఎలక్టరేట్స్ రద్దయిపోయి ఎక్కువ సీట్లను దళితులకు కేటాయించారు. అంటే దళితుల హక్కులు హిందూ ఫ్రేమ్ లో బంధించబడ్డాయి. ఎస్సీ ఐడెంటిటీ అనేది హిందూ బేస్డ్ గా స్థిరపడింది. అందుకే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు, దానికి అనుగుణంగా అనేక కోర్టు తీర్పులు మరియు నేటి తీర్పులు కూడా ఆ చరిత్రకు కొనసాగింపుగా వస్తున్నాయని భావించవచ్చు. ఇక అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులపై ఎందుకు నిరసన తెలియజేయలేదు? నిజానికి అంబేద్కర్ దృష్టిలో ఎస్సీ అంటే హిందూ క్యాస్ట్ సిస్టంలోని బాధితులు కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్న వారికే ప్రత్యేక రక్షణ. అందుకే ప్రారంభంలో ఈ పరిమితిని ఆయన పూర్తిగా ఎదిరించలేదు. అంబేద్కర్ ఫోకస్ చేసింది ప్రధానంగా ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అబాలిషన్, రిజర్వేషన్ సిస్టమ్, దళితుల రాజకీయ హక్కులపైన. కన్వర్షన్ తర్వాత స్టేటస్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ విషయం అప్పట్లో ప్రధాన ఎజెండా కూడా కాదు. ఆయన 1956లో బౌద్ధ మతంలోకి చేరారు. అప్పటికి బౌద్ధ మతంలోకి చేరిన ఎస్సీలు ఎస్సీ స్టేటస్ పొందలేరు, అంటే లీగల్ గా రైట్స్ లేవు. తర్వాత 1990లో బౌద్ధంలోకి చేరినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదాని కల్పించారు. ఇక ఎస్సీలు క్రైస్తవంలోకి గాని ఇస్లాంలోకి గాని మారితే ఎస్సీ స్టేటస్ రద్దవుతుంది. కానీ ఎస్టీలు క్రైస్తవంలోకి గాని ఇస్లాంలోకి గాని మారితే ఎస్సీ స్టేటస్ రద్దవదు. ఇదేం లాజిక్? ఒక్కసారి చూద్దాం. షెడ్యూల్ కులాలకు సంబంధించి రాష్ట్రపతి 1950లో అటు ఉత్తర్వులలో పేరా 3లో చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటి అంటే హిందూ, సిక్, బుద్ధిస్ట్ కాకపోతే ఎస్సీ కాదు. అదే సందర్భంలో ఎస్టీల కోసం కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ 1950లో ఎక్కడా కూడా మత పరిమితి లేదు. అంటే ఎస్టీ స్టేటస్ అనేది మతంతో సంబంధం లేదు, ఎస్సీ స్టేటస్ మాత్రం మతంతో సంబంధం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్పష్టంగా ఆధారపడింది ఏమిటి అంటే అన్టచబిలిటీ ఆధారిత వర్గం ఎస్సీ. ఎస్సీ హోదా అనేది కుల వివక్ష వల్ల ఏర్పడింది. ఇది ప్రధానంగా హిందూ సమాజంలో ఉంది. ఆ మతం నుంచి బయటకు వస్తే ఎస్సీ నుంచి బయటపడ్డట్లే అని భావించారు. ఎస్టీ అంటే కులం కాదు, అది ఒక జీవన విధానం, ట్రైబల్ ఐడెంటిటీ ఆధారిత వర్గం. ఎస్టీ హోదా కులం వల్ల రాదు, అది గిరిజన జీవన విధానం, భౌగోళిక నేపథ్యం, సాంస్కృతిక ప్రత్యేకత. ఈ మతంతో మారవు. కనుక ఎస్టీలు మతం మారినా వారి స్టేటస్ కు ఏ విధంగానూ భంగం లేదు. ఇక ఇంతకీ అసలు ఈ కేసు
పూర్వపరాలేమిటి? ఇది ఆంధ్రప్రదేశ్‌లోని చింతాడ ఆనంద్ పాల్ అనే పాస్టర్ తనపై జరిగినటువంటి వివక్షత పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నుంచి రక్షణ కావాలని కోర్టును కోరటం, కింది కోర్టులు కొట్టేయటం, తిరిగి రాష్ట్ర హైకోర్టు కూడా రాజ్యాంగంలో మతం మారిన దళితుడికి ఎస్సీ వర్తించదు అని తీర్పు చెప్పినప్పటికీ వారు తిరిగి సుప్రీంకోర్టును సంప్రదించటం, సుప్రీంకోర్టు కూడా క్రైస్తవంలోకి వెళితే ఎస్సీ స్టేటస్ వర్తించదు అని స్పష్టంగా చెప్పటం జరిగింది. ఇక వివిధ రాష్ట్రాల్లో దళిత క్రిస్టియన్ల హోదా ఏంటి? ఒకసారి పరిశీలిస్తే ఏ రాష్ట్రంలో కూడా దళిత క్రిస్టియన్స్, ముస్లిమ్స్‌కు ఎస్సీ హోదా లేదు. దేశవ్యాప్తంగా ఎస్సీ హోదా ఇవ్వటం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి. దీనికి ఆధారం ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 341 మరియు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారంగా హిందూ, సిక్, బౌద్ధ ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా ఉంటుంది. కన్వర్ట్ అయినటువంటి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలను బీసీసీ కింద పరిగణిస్తున్నారు. ఎస్సీ సర్టిఫికెట్ లేనటువంటి వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నుంచి రక్షణ పొందలేరు. చివరగా మతం మారకుండా హిందూ మతంలోనే కొనసాగుతున్న షెడ్యూల్ కులాల వాయిస్ ఎందుకు వినబడటం లేదు? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం క్రైస్తవుల సంఖ్య 2.78 కోట్లు, అంటే 2,78,00,000 మంది, అంటే 2.3% మంది. రాష్ట్రాల వారీగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే క్రిప్టో క్రిస్టియన్స్ అనే భావన ఉంది. అంటే అధికారికంగా హిందూ ఎస్సీగా నమోదై వ్యక్తిగతంగా క్రైస్తవ ఆచరణ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తే హిందూ మతంలో కొనసాగుతున్న ఎస్సీలు నష్టపోతారు. అయినప్పటికీ వీరి వాయిస్ ఎక్కడా వినపడటం లేదు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో వచ్చే వారం నా వ్యూస్ లో వివరిస్తాను. థ్యాంక్ యూ.